ఎవరైతే అక్కడ ఉద్యోగులు ఉన్నారో ఎన్నో అవమానాలు పొందుతా కోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా వాటిని అమలు చేయట్లా. ఎందుకు అమలు చేయట్లా? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లా? ముందు పీపీఎల్ గురించి మాట్లాడుతున్నారు. పీపీఎల్ అక్రమాలు జరిగాయి అంటున్నారు, విచారణ చేస్తా ఉంటున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ విచారణలు వెల్కమ్ చేయగలరా? చాలా స్పష్టంగా రెగ్యులేటరీ కమిషన్ కానివ్వండి, సమర్థ శాఖలు కానివ్వండి, కేంద్ర రాష్ట్ర అధికారులు కానివ్వండి, ఎంతోమంది ఇవన్నీ కూడా క్లియర్గా చట్టబద్ధంగా క్యాబినెట్ కమిటీలు కానీ, సబ్ కమిటీలు కానీ, క్యాబినెట్ నిర్ణయాలు కానీ పరిపాలన చేతగాక, పరిపాలన చేయలేక జరగాల్సిన అభివృద్ధి ముందుకు తీసుకెళ్లకుండా ఇవాళ నెల రోజుల్లోనే పరిపాలన చేతకట్టని తెలిసేశారా అమ్మగారు? అమరావతిలో అభివృద్ధి ముందుకెళ్ళాలి, పనులు జరుగుతున్నాయా? పోలవరంలో 16,000 కోట్లని 55,000 కోట్లు పెంచి నాకేసామన్నాడు మీ మంత్రి. ఏమి నాకేశారంట? మీ మొహాలు, మీ చేతులు మీరు నాక్కోండి. ఇవాళ 16,000 కోట్ల ఏదైతే పోలవరం ప్రాజెక్టు అంచనాలు ఉన్నాయో ఇవాళ 55,545 కోట్లకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఫిబ్రవరిలో ఆమోదం తెలియజేసింది. నేను ఆ రోజు చెప్తే సాక్షి పత్రికలో, ఛానల్లో పుంకాలుగా ఎస్టిమేట్లు పెంచేశారు, తినేశారు, దోచేశారని అర్థం. దాని మీద కూడా విచారణ చేస్తారంట. ఆ కాలువ పనుల మీద కూడా విచారణ జరుగుతుందని చెప్తున్నారు. వినండి, దాన్ని కేంద్ర మంత్రి స్పష్టంగా రాజ్యసభలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అంచనాలు ఈ విధంగా పెంచామని చెప్పారు. నిన్న కూడా ఫైనాన్స్ కమిటీలో చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి చాలా స్పష్టంగా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ R&Rలకి 33,000 కోట్ల రూపాయలు కట్టాలి. వాస్తవాలు ఇలా ఉంటే ఒక పత్రిక, ఒక ఛానల్ పెట్టుకొని ఒక పాదయాత్రలో మీ సుతారాజ్యంగా ప్రజలు అవన్నీ కాదు సార్, సబ్ కమిటీలు వేస్తా ఉన్నారు కాదు ఉమా గారు, సబ్ కమిటీలు వేస్తా ఉన్నారు. మీరు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు, మీరు వాటిని ఏం చేస్తారు? వెల్కమ్ చేస్తారా? ఆ విచారణలు ఎదుర్కోగలరా? అని చెప్పండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు 26 కమిటీలు వేశాడు. ఆయన ఏం ప్రూవ్ చేశాడు? ఏమున్నాయి ఇక్కడ ప్రూవ్ చేయడానికి? ఇవాళ కూడా నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళాం, ఎందుకు నోరు తెరవాలా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ రివ్యూ చేసాం, ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు మాట్లాడాలా? ఇవాళ రాష్ట్రంలో 62 ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. 62 ప్రాజెక్టులో 23 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇవాళ మిగతా ప్రాజెక్టులో ఏం చేయబోతున్నావు? ఎందుకు నువ్వు మాట్లాడట్లా ప్రాజెక్టుల గురించి? ఇవాళ ఉత్తరాంధ్ర సుజన్ సావంతి పనులు ఎందుకు ఆపావు? వంశధార నాగవాడ దగ్గర పనులు ఎందుకు ఆపావు? గోదావరి కన్నా ఎందుకు పనులు ఆపావు? ఈ వాస్తవాలు ఎలా ఉన్నాయి? కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, పట్టిసీమ మీరు అడ్డగోలుగా మాట్లాడారు. వాడ పట్టిసీమ పంపులు వేసుకున్నారా? వెళ్ళి ఆనందపడరండి. కాళేశ్వరం పంపులు చూడటం కాదు, పట్టిసీమ పంపులు చూడండి. చంద్రబాబు నాయుడు గారి కష్టం మీకు తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారి విజన్ మీకు తెలుస్తుంది. ఇవాళ మేమేదో ఇక్కడ ఉన్న ఇంట్లో బట్టి మమ్మల్ని పొద్దున్నేస్తే తిడతా ఉన్నారు. ఇలాగా రాజభవనాలు ఒక 80 కోట్లు 100 కోట్లు పెట్టి కట్టాలని మేము ఆలోచన చేయలే. అమరావతిలో ఇటుక పెట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, పట్టిసీమ కట్టాలి, పురుషోత్తపట్నం పూర్తి చేయాలి, మచ్చుమర్రి పెట్టి రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి, కియా కార్ ఫ్యాక్టరీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ ఆలోచన చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నీలాగా లోటస్ పాండ్లో ఒక రాజభవనం, రాజ్ టవర్స్ బంజారా హిల్స్లో ఒక రాజభవనం, బెంగళూరు ప్యాలెస్ ఒక రాజభవనం, లేకపోతే ఇక్కడ తాడేపల్లిలో ఒక రాజభవనం, ఈ రాజభవనాలు కట్టాలనే సరదా కోరికలు మాకు లేవు. ప్రజలు ఇచ్చిన మాకు కార్యక్రమాలకి రాజధాని కూడా అక్రమాలు అన్నారు సార్. రాజధానిలో చాలా అక్రమాలు జరిగాయి అంటే మీటింగ్ తర్వాత అన్నారు. పనులు చేయడం చేతగాక ఇవాళ మీ నవరాత్రాలు మోత మోగించుకోవడానికి ఇవాళ జరుగుతూ ఉన్న అభివృద్ధి పనులన్నీ కూడా కుంటుపరచడానికి, కాలయాపన చేయడానికి ఇవాళ మీరు విచారణల పేరుతో అభివృద్ధిని దెబ్బతీయబోతున్నారు. కాలం చెప్తుంది. అవసరమైతే రికవరీ సమీక్ష చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి మనకు 5,000 కోట్ల రూపాయలు కావాలి. ఏదో ఆ మాట ఏది మీ దగ్గర?
ఆ ధైర్యం ఏది నీ దగ్గర? నా ఉద్యోగులకి అక్కడ ఏపీఎస్సీబీలో అక్కడ జరుగుతూ ఉంది, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయాలా, వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయబోతున్నావు? ఆ మాట ఎందుకు రాలా? అక్కడ నుంచి పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన బకాయిలు 5,000 కోట్ల మాట నీ నోట ఎందుకు రాలా? దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది, నీ ఎజెండా అర్థమవుతూ ఉంది. నదీ జలాల పంపిణీపై రేపు మీటింగ్ కూడా అవుతున్నారు సార్. నదీ జలాల సద్వినియోగంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యి ఒక సానుకూల వాతావరణంలో సద్వినియోగం దిశగా చర్చలు మొదలు పెడుతున్నారు. వాటి పట్ల మీ వ్యాఖ్య ఏంటి చెప్పండి. రమేష్ పోలవరం వెళ్ళొచ్చాడు, నోరు తెరిచాడయా, మాట్లాడాడయా. ఇవాళ నీ పాదయాత్రలో పోలవరాన్ని విషం చిమ్మావు. హైదరాబాద్ ఇరిగేషన్ మీటింగ్ మీద హైదరాబాద్ ఇరిగేషన్ మీటింగ్ నోరు తెరిచావా? కాళేశ్వరం పోయావు, 3 రోజులు జలదీక్ష చేసావు. నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలు చూపించా. కాళేశ్వరం వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడావా? ఇవాళ రేపు మళ్ళీ చర్చలకు వెళ్తున్నావు. కనీసం ఇంటర్ స్టేట్ అధికారులను కూర్చోబెట్టి మాట్లాడావా? లేదా ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చేసావా? ఏం సమీక్ష చేసావు? ఏం మాట్లాడబోతున్నావు? కృష్ణా గోదావరిలో ఏం నీకు తెలుసు, ఏం అవగాహన ఉంది? మాట్లాడు, చెప్పు జనాన్ని. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ స్పష్టంగా చెప్పాను. మన రాష్ట్రానికి రావాల్సిన 5,000 కోట్ల రూపాయలు దాని లెక్కలు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మన విద్యుత్ ఉద్యోగులు జరిగిన ఇబ్బందులు అక్కడ ఏ విధంగా న్యాయం చేయబోతున్నారో చెప్పు. రేపు మీరు ఉద్ధరించబోయే ఈ జలాల విషయాల మీద కూడా ప్రతి ఒక్కటి ఏదో జగన్మోహన్ రెడ్డి నేను మా సొంత వరాలు కాదు, ఇది రాష్ట్ర ప్రజల హక్కులు. ఇవన్నీ కృష్ణా గోదావరి జలాల మీద రాష్ట్ర ప్రజలకు ఉన్న హక్కుల మీద స్పష్టంగా మాట్లాడాలి, చెప్పాలి. ఆయన మాట్లాడిన తర్వాత